నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న అనంతపూర్లో జరిగినటువంటి కూటమి ప్రభుత్వం నిర్వహించినటువంటి సూపర్ 6 సూపర్ హిట్ సభ గ్రాండ్ సక్సెస్ అయింది, సూపర్ డూపర్ హిట్ అయింది. అందులో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ జగన్ను గనుక నమ్ముకుంటే రాష్ట్రం నాశనం అయిపోతుంది, ఆల్రెడీ 5 సంవత్సరాలు నమ్మి రాష్ట్రాన్ని ఆయన చేతిలో పెట్టినందుకే కుక్కలు చించినటువంటి విస్తరి చేసేసాడని కూడా చెప్పుకొచ్చారు. ఇక్కడ చూడండి, జగన్ను నమ్మితే నాశనమే, వైసీపీ ఆఫీసులు క్లోజ్. నిజంగానే వైసీపీ ఆఫీసులన్నీ క్లోజ్లో ఉన్నాయి. కొంతమంది ఏమో హైదరాబాద్లో ఉన్నారు, కొంతమంది అంటే నాయకులుగా చలామణి అయ్యేవాళ్ళు, కొంతమంది చెన్నైకి వెళ్ళిపోయారు, కొంతమంది బెంగళూరులో ఉన్నారు, కొంతమంది జైల్లో ఉన్నారు, కొంతమంది దేశం విడిచి వెళ్ళిపోయారు. ఆఫీసులు అయితే నిజంగానే క్లోజ్లో ఉంది. ఈ విషయం జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసో లేదో నాకైతే తెలియదు, కానీ తెలిసే అవకాశమే లేదు. ఎందుకంటే ఆయన రాష్ట్రంలో ఉన్నాడు కాబట్టి ఆయనకి తెలియదు అనుకుంటా. వైసీపీ ఆఫీసులు క్లోజ్. సామాజిక మాధ్యమాల్లోనే ప్రచారం, సామాజిక మాధ్యమాల్లో తప్ప గ్రౌండ్ లెవెల్లో ఎక్కడా కానీ వైఎస్ఆర్సీపీ ఊసే లేదు. ఉదాహరణ నిన్నటికి నిన్న అన్నదాత పోరుబాట అనేటువంటి ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తే ఆ యూరియా కొరత ఉందని చెప్పి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిస్తే కనీసము ఒక్కొక్క నియోజకవర్గంలో 10 మంది కూడా వచ్చి నిరసన కార్యక్రమాలు తెలియజేయలేదంటే రైతులు సుభిక్షంగా వ్యవసాయం చేసుకుంటా ఉండారనే కదా. కాబట్టి రైతులు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మడం మానేశారు. ఒక రైతులే కాదు, ఆయన ఇచ్చినటువంటి పిలుపును గెలిచినటువంటి 10 మంది ఎమ్మెల్యేలే పట్టించుకోలేదు. మీరు కావాలంటే గెలిచినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఆ 10 మంది ఎమ్మెల్యేలు ఎక్కడెక్కడ అన్నదాత పోరుబాటలో పాల్గొన్నారో దయచేసి కామెంట్ రూపంలో ఆ ఫోటోలు ఉంటే పెట్టండి, నేను కూడా చూస్తాను. వాళ్ళే పట్టించుకోలేదు. గెలిచినటువంటి ఆ ఎంపీలు 4 ఎవరైతే ఉన్నారో వాళ్ళు పట్టించుకోలేదు, గెలిచినటువంటి ఆ 11 మంది ఎమ్మెల్యేలు కూడా పట్టించుకోలేదు. సో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి ఆ 11 మంది ఎమ్మెల్యేలు పట్టించుకోలేదు, 11 మంది ఎంపీలు పట్టించుకోలేదు, ఆయన పట్టించుకోలేదు. ఆయన రాష్ట్రంలోనే లేడు. చూడండి, రప్ప రప్ప అంటే ఊరుకుంటామా? ఇక్కడ ఉన్నది సిబిఎన్ పవన్. తప్పుడు పోస్టులు పెడితే జైలుకే, 10 నిమిషాల్లో పోలీసులు ఇంటికి వస్తారు. మొన్నటికి మొన్న యూరియాకు సంబంధించి వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఒక అతను యూరియా అంటే ఇట్లా దిగితే అట్లే జపాన్కు పంపించేశారంట. ఏం మాట్లాడుతూ ఉన్నారు? నిజంగా ఏదైనా పోస్టులు పెడితే నమ్మేటట్లు ఉండాలి, కానీ జనం గాండ్రించి ముఖం మీద ఉమ్మేటట్లు ఉండకూడదు. అతను నిన్న అరెస్ట్ కూడా చేశారు. దాని మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయనతోనే అరెస్ట్ చేయాలంట. ఇట్లే ఫేక్ పోస్టులు పెడతా అంటే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఒకరోజు అరెస్ట్ చేస్తారు, దాంట్లో డౌటే లేదు. ఏంది పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయండి చూస్తాము, రాష్ట్రమంతా తగలబడిపోతుంది అన్నారు. 60 రోజులు ఏమో జైల్లో ఉన్నాడు, దిక్కు దివానం లేదు. అరెస్ట్ చేసిన తర్వాత ఎవ్వరు పట్టించుకోరు. దయచేసి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు గుర్తుపెట్టుకోవాల్సింది, మిమ్మల్ని అరెస్ట్ చేస్తే ఎవ్వరు పట్టించుకోరు. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారికే దిక్కు దివానం లేదు. కనీసం అతన్ని పరామర్శించడానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళలేదంటే ఇక మీరు అరెస్ట్ అయితే మీ పరిస్థితి ఒకసారి ఊహించుకోండి. పోస్టులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా పెట్టండి, ఒక ఇంట్లో వాళ్ళను గుర్తుపెట్టుకొని పెట్టండి. ఇక్కడ చూడండి, రాయలసీమలో కరువును తరిమేస్తాం, మనం పాలకులం కాదు సేవకులం. హంద్రీ నివాద్ ద్వారా కుప్పానికి కృష్ణా నీళ్ళు ఇచ్చాం. జగన్ 5 ఏళ్లలో చేయలేనిది 100 రోజుల్లో చేశాం. నాకు పవన్ కు ప్రధాని మోడీ అండ ఉంది. ఈ కాంబినేషన్ ఎప్పటికీ కొనసాగుతుంది. సో ఇంకొక విషయం కూడా చెప్పారు నిన్న ఆ సభలో. మీరు ఏదో పొరపాడుతున్నట్లున్నారు. తెలుగుదేశం కార్యకర్తలు కావచ్చు, జనసేన కార్యకర్తలు కావచ్చు, బీజేపీ కార్యకర్తలు కావచ్చు, ఒకటి గుర్తుపెట్టుకోండి, మేము కలిసే ఎన్నికలకు వెళ్తాము. 15 సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వమే ఉండబోతుందని చెప్పి చాలా క్లారిటీగా చెప్పేశారు. దయచేసి మీరు కొట్లాడుకొని వైఎస్ఆర్సీపీ వాళ్ళకి మీరు ఆ లీడ్ ఇవ్వద్దండి. వాళ్లకు ఎలాగూ గ్రౌండ్ లెవెల్లో ఏం పని లేదు. కేవలము ఎప్పుడెప్పుడు వీళ్ళిద్దరూ విడిపోతారా లేదా వీళ్ళ ముగ్గురు విడిపోతారా అని చెప్పి గోతికాడ నక్కలాగా కాసుకొని ఉన్నారు. కాబట్టి మీరు దయచేసి అవకాశం ఇవ్వద్దండి. మీరు సోషల్ మీడియాలో ఎంత కొట్టుకున్నా కూడా 2029 ఎన్నికల్లో ఎన్డీఏ పార్టీలు ఏవైతే ఉన్నాయో మొన్న ఎన్నికల్లో పోటీ చేసినటువంటి ఆ 3 పార్టీలే మళ్ళీ ఎన్నికలకు వెళ్తాయని చెప్పి చాలా క్లియర్ గా చెప్పారు. ఇకనైనా మారండి. జగన్ను నమ్ముకుంటే నాశనమేనని, ఆయనది ధృతరాష్ట్ర కౌగిలి అని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫేక్ రాజకీయాలతో ప్రజలను మోసం చేసేందుకు వైసీపీ ప్రయత్నాలు చేస్తుందని మండిపడ్డారు. బుధవారం నాడు అనంతపురంలో నిర్వహించిన సూపర్ 6 సూపర్ హిట్ సభలో చంద్రబాబు మాట్లాడారు. వైసీపీ పార్టీ ఆఫీసులన్నీ మూతబడుతున్నాయని, ఆ పార్టీ ఉనికి కోల్పోతుంది అన్నారు.
పార్టీ ఆఫీసులు మూసేసి సోషల్ మీడియాలో ఆఫీసులు తెరిచాయన్నారు. నిజం ఇది. చంద్రబాబు నాయుడు గారు చెప్పింది అక్షర సత్యము. ఎక్కడా కానీ, ఏ జిల్లాలో కానీ, ఏ నియోజకవర్గంలో కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసులు ఓపెన్లో లేవు. ఆఖరికి తాడేపల్లి ప్యాలెస్ ఉంది కదా, అది కూడా ఓపెన్లో లేదు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్కి వస్తారో ఆ రోజు మాత్రమే ఓపెన్ చేస్తారు. మొత్తం రాజకీయాలు మొత్తము సోషల్ మీడియాలోనే చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు. వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది, ఎన్నికలు జరిగేది సోషల్ మీడియాలో కాదు, ఎన్నికలు జరిగేది గ్రౌండ్ లెవెల్లో. ఇంకేమనంటే ఈవీఎం అంటే 2029లో కూడా ఈవీఎంలోనే ఎన్నికలు జరుగుతాయి. 2029లో కూడా ఎన్డీఏ పార్టీలు తెలుగుదేశం, జనసేన, బీజేపీలే కలిసి పోటీ చేస్తాయి. మీరు టైం వేస్ట్ చేసుకోవద్దండి. మీరు టైం వేస్ట్ చేసుకోకుండా అట్లీస్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా అయినా తెచ్చి పెట్టాలని ప్రయత్నం చేయాలే కానీ పగటి కలలు కంటూ సోషల్ మీడియాలో ఇలాంటి ఫేక్ ప్రచారాలు చేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వరు, అట్లీస్ట్ ప్రతిపక్ష హోదా పదవి కూడా ఇవ్వరు. కాబట్టి దయచేసి గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోండి. రైతు పోరుబాట అన్నారు, అన్నదాత పోరుబాట అన్నారు, రైతులు ముఖం చాటేశారు. అదేంటి తల్లికి వందనం ఇవ్వలేదు, విద్యార్థి పోరుబాట అన్నారు, విద్యార్థులు అసలు రావడమే మానేశారు. జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కాదు కదా, ఆయన పార్టీలోని నాయకులు కూడా ముందుకు రావడం లేదు, కనీసం పట్టించుకోవడం కూడా లేదు. ఇది నిజము. మీరు కావాలంటే చూడండి, నిన్న జరిగినటువంటి అన్నదాత పోరుబాటలో ఎంతమంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు, ఎంతమంది ఎంపీలు పాల్గొన్నారో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిస్తే వాళ్లకు లెక్కలేని తనము, వాళ్ళు కనీసము ఒక ప్లకార్డు పట్టుకొని రోడ్డు మీద కూడా రాలేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి మాట అంటే వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి నాయకులకే లెక్కే లేదు, ఇంకా ప్రజల సంగతి సరే. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మీరు అనుకున్నట్లు నాకు 40% ఉంది 40% ఉంది అని చెప్పి అదే భ్రమలో ఉండిపోండి. గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోండి. చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాట అక్షర సత్యము. ఎక్కడా కానీ మీ పార్టీ ఆఫీసులు ఓపెన్లో లేవు, గ్రౌండ్ లెవెల్లో ఎక్కడా కానీ మీ కార్యకర్తలు కానీ మీ నాయకులు కానీ యాక్టివిటీస్ చేసినటువంటి పాపాన పోవడం లేదు. ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని ఆ తప్పులు సరిదిద్దుకుంటే కనీసము ప్రతిపక్ష హోదా అయినా వస్తుంది. లేకపోతే మళ్ళీ ఓడిపోతారు. మళ్ళీ ఈవీఎంలు ఏం జరిగింది, ఆ ప్రేమ ఏమైంది, ఆప్యాయత ఏమైందని చెప్పి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టుకోవాల్సిందే. ఇక చూడండి, మెడికల్ కాలేజీలు అంటే జగన్కి తెలుసా? అసలు జగన్మోహన్ రెడ్డి గారికి మెడికల్ కాలేజీకి స్పెల్లింగ్ అన్నా తెలుసా? మెడికల్ కాలేజీలు కట్టడం అంటే కేవలము భూములు ఇచ్చేసి దానికి శంకుస్థాపన చేసేస్తే అయిపోతుంది అనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అది కాదు. భూములు ఇచ్చి బిల్డింగులు కట్టి అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించి అదేవిధంగా స్టాఫ్ని రిక్రూట్ చేసి సీట్లు ఫుల్ చేస్తే మెడికల్ కాలేజీ కట్టినట్లు. అంతేగాని 17 ప్లేసుల్లో స్థలం ఇచ్చేశాను, నేను పోయి మా నాన్న పేరు మీద ఆ రిబ్బన్ కూడా కట్ చేసేసి వచ్చేసానంటే మెడికల్ కాలేజీలు కట్టేసినట్లు కాదు అని చెప్పి నిన్నటికి నిన్న 17 కాలేజీలకు సంబంధించినటువంటి ప్రస్తుత పరిస్థితి, అక్కడ ఈ మొండి గోడలు ఏవైతే ఉన్నాయో ఆ ఫోటోలు కూడా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయ్యాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అనంతపురం వేదికగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మరొక్కసారి పిలుపునిచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకుంటే మరొక్కసారి నాశనం అయిపోతారని చెప్పి అయితే చెప్పారు. ఒకసారి నమ్మిన దానికే నాశనం చేసేసాడు, ఇంకొకసారి నమ్మితే ఇంకా నాశనం చేస్తాడు. కాబట్టి దయచేసి జగన్మోహన్ రెడ్డి గారి ఫేక్ ప్రచారాలు నమ్మకండి అని చంద్రబాబు నాయుడు గారు చెప్పుకొచ్చారు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.